హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా టీజీటీ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించి 1:2 రేషియో ప్రకారం వితిన్ సూన్లో మనకు రిజల్ట్ అయితే డిక్లేర్ చేయనున్నారు. అండ్ ఈ యొక్క రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అండ్ డెమాన్స్ట్రేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి అండ్ వాటిలో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ అనేది మనం ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో అనేది ఆల్రెడీ పీజీటీకి జరిగిన, జేఎల్కి జరిగిన, డిఎల్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది, ఏ డాక్యుమెంట్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ డాక్యుమెంట్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అండ్ ఈచ్ అండ్ డీటెయిల్స్ అనేది కనుక్కున్న తర్వాతనే మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే ప్రజెంట్ టీజీటీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ మీరుతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనే క్లారిటీ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో నేనైతే ఒక లిస్ట్ అవుట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనకు టీజీటీకి సంబంధించి రిజల్ట్ అయితే యాక్చువల్గా నైటే రిలీజ్ చేయాల్సింది, డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల మనకు అప్డేట్ అయితే లేదు. బట్ వితిన్ సూన్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలోనే ఆల్రెడీ 24-25లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని అయితే అప్డేట్ ఇచ్చారు. బట్ ఇంకా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. సో ఇప్పుడైతే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇన్ కేస్ వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో లిస్ట్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ ఫర్ ది టీజీటీ రిక్రూట్మెంట్ వెరిఫికేషన్ అయితే మనం ఇక్కడ లిస్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎవరైతే ఇప్పుడు టీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఇక్కడ చెప్పుకునే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో నేను వచ్చేసి 2 కలర్స్ అయితే షార్ట్అవుట్ చేయడం జరిగింది లిస్ట్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ కలర్లో ఉంది ఏదైతే ఉందో ఇది మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట ప్రతి ఒక్కరికి. అండ్ తర్వాత ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి, స్టూడెంట్కి ఉన్న అప్లికేబిలిటీని బట్టి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఫస్ట్ మనతో పాటు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే చెక్ లిస్ట్ అనేది మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెక్ లిస్ట్ అంటే ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకు సంబంధించి ఎవరైతే 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించి రెలవెంట్ చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి. అండ్ ఆ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు మీ యొక్క ఓన్ డీటెయిల్స్ తోటి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ మనకు రెజ్యూమ్ లాగా ఉంటుంది. సో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి దాన్ని 2 సెట్స్గా అయితే మనం జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 సెట్స్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిల్ చేసుకొని మనతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాన్ని మనం చెక్ లిస్ట్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్. మీరు ఇక్కడ టీజీటీకి సంబంధించి గురుకుల ఎగ్జామ్ రాసినట్టుగా హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఎస్ఎస్సీ లేకపోతే ఈక్వాలెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎస్ఎస్సీ మెమో అనేది జస్ట్ మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం అయితే తీసుకుంటారు. కాబట్టి ఆ రిలవెంట్ ఏదో ఒక డాక్యుమెంట్ ఉన్నట్టయితే సరిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ ఇంటర్మీడియట్ మెమో అయితే వెరిఫికేషన్లో అడుగుతారు. సో అక్కడ ఇంటర్మీడియట్ మెమో కూడా ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు టీజీటీకి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఏంటంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలి, బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టయానికి మనకు డిగ్రీ అండ్ బీఎడ్ కంప్లీట్ చేసినట్టయితేనే ఎలిజిబుల్ అవుతాం. దాంతోపాటు టెట్ క్వాలిఫైడ్ ఉండాలి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టయానికి. కాబట్టి వాటి రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అని. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఎవరైతే ఇప్పుడు టీజీటీ అప్లై చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క డిగ్రీ మెమోతో పాటు ప్రొవిజనల్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. ఇవి మ్యాండేటరీ. సో డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది మ్యాండేటరీ. సో కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళు మనకు డ్యూ డేట్ ఇస్తారు. సో ఆ డేట్ లోపు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే డిగ్రీ కంప్లీట్ చేసి బీఎడ్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఇన్ ఫ్యూచర్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి మీరు కాన్వకేషన్ అప్లై చేసుకోండి. సో మీరు కాకతీయ యూనివర్సిటీనా, ఉస్మానియా యూనివర్సిటీనా, మహాత్మా గాంధీ యూనివర్సిటీనా, తెలంగాణలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీకి సంబంధించి కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తూ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మేము కూడా ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం రానట్లయితే డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా లేదా మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినా మేము మీకు ఫుల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అప్లికేషన్స్ అప్లై అని చేసి మీకు కాన్వకేషన్ అనేది రిసీవ్ అయ్యే వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు మేమైతే మీకు అందిస్తాము. సో ఇక్కడ కాన్వకేషన్ అండ్ అదేవిధంగా ఒరిజినల్ డిగ్రీ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ అప్లై చేసుకొని అయితే మీరు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అది లేనంత మాత్రాన మిమ్మల్ని రిజెక్ట్ చేయరు, కానీ అప్లై చేసుకొని అయితే పెట్టుకోండి. సో వాళ్ళు ఇచ్చిన డ్యూ డేట్ లోపు మళ్ళీ మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సేమ్ హ్యాస్ డిగ్రీకి సంబంధించిన మెమో అండ్ ప్రొవిజనల్ అనేది మనకు మ్యాండేటరీ. కాన్వకేషన్ ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అప్లై చేసి పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత బీఈడీ మెమో అండ్ ప్రొవిజనల్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. మీరు బీఎడ్ ఎక్కడైతే కంప్లీట్ చేస్తారో ఆ యూనివర్సిటీ నుంచి మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీ కాలేజ్ అయితే
ఇస్తారు. ఇక్కడ కాన్వకేషన్ అనేది ఏమో యూనివర్సిటీ అథారిటీ ఇస్తారు, అండ్ మెమో అండ్ ప్రొవిజనల్ అనేది మీ కాలేజ్ అథారిటీస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్న డిగ్రీకి అండ్ అదేవిధంగా బీఎడ్కి సంబంధించి మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి. కాన్వకేషన్ ఉంటే తీసుకెళ్ళండి, లేదైతే అప్లై చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే అప్లై చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మాక్సిమం మన తెలంగాణలో ఏ యూనివర్సిటీకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది అంటే, సో ఉస్మానియా యూనివర్సిటీకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, కాకతీయ యూనివర్సిటీకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, శతవాహన యూనివర్సిటీకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, జేఎన్టీయూ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. రిమైనింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆఫ్లైన్ ఉంది. లైక్ తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, వీటికి కాన్వకేషన్ అప్లై చేసుకోవడం ఆఫ్లైన్లో ఉంది. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే మీరు రిలవెంట్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు డిగ్రీ మెమో ప్రొవిజనల్ అండ్ బీఎడ్ మెమో, బీఎడ్ ప్రొవిజనల్ అనేది మ్యాండేటరీ. కాన్వకేషన్ ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అప్లై చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా మీ యొక్క రిజల్ట్ ప్రింట్ అయితే కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ టీఎస్ టెట్ కావచ్చు, ఏపీ టెట్ కావచ్చు, లేదా నెక్స్ట్ థింగ్ వచ్చేసి సీటెట్ కావచ్చు. మీరు ఏ టెట్ అయితే క్వాలిఫైడ్ కావడం జరిగిందో అండ్ రీసెంట్గా మీరు ఏ టెట్ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయడం జరిగిందో ఆ టెట్కి సంబంధించిన ప్రింట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో టెట్ యొక్క రిజల్ట్ ప్రింట్ మీ దగ్గర లేకపోతే దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు టెట్కి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ. సో కాకపోతే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ మాకు 1 to 3rd లేదు, 1 to 2nd లేదు, లేదా 4th to 5th బోనఫైడ్స్ లేవు, ఇలా చెప్తారు. అలాంటి వారికి ఇక్కడ ఏంటంటే ఎనీ సక్సీడింగ్ 4 or 7 years పీరియడ్ ఎనఫ్ అనమాట. అంటే మీ దగ్గర కంప్లీట్గా ఒక 4 years సంబంధించిన బోనఫైడ్స్ ఉన్నట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ 4 yearsని బేస్డ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ మెథడ్లో చేస్తారు. అంటే మీరు 3 years ఒక ప్లేస్లో, 2 years ఒక ప్లేస్లో చేశారంటే మేజర్ ఎక్కడైతే ఉందో దాన్ని మిమ్మల్ని లోకల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీ కాడ బోనఫైడ్స్ లేకపోతే బోనఫైడ్స్ రిలవెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నార్మల్గా మీకు 1st to 7th బోనఫైడ్స్ కావాలి అనుకోండి. సో మీకు ఇప్పుడు 1st to 7th బోనఫైడ్ లేదు, 1st to 3rd వరకు నా దగ్గర బోనఫైడ్ లేదు, అండ్ నెక్స్ట్ థింగ్ 4th to 7th వరకు ఉంది అన్నట్లయితే, సో ఈ మేజర్ పీరియడ్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తారు, లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది. ఈ 1 to 3 ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్కి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరెవరికి వస్తుందంటే, ఒకవేళ బోనఫైడ్స్ మీ దగ్గర లేవు అండ్ ఆ బోనఫైడ్స్ రిలవెంట్ స్కూల్స్ ఇప్పుడు ప్రజెంట్ లేవు, అండ్ లేదా నేను ఓపెన్లో ఎడ్యుకేషన్ చేశాను అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క బోనఫైడ్ ప్లేస్లో ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 9th 1లో పెట్టిన పాయింట్ అదే అనమాట ఇక్కడ. సో ఇఫ్ దేర్ ఈస్ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్లో ఉన్న, డిస్టెన్స్లో ఉన్న, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా సో మీరు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకోవాలి ఆ పీరియడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ 1st to 3rd అనేది మీకు బోనఫైడ్ లేదు అనుకుంటే 1st to 3rd అనేది మీరు ఏ ఇయర్లో అయితే చదవడం జరిగిందో యాజ్ పర్ మీ యొక్క డేటా ప్రకారం ఆ ఇయర్కి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, లేదా దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఫార్మాట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అండ్ మీ రిలవెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్ళేసి లాయర్ ద్వారా ఒక అఫిడవిట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అఫిడవిట్లో మీకు ఏ కారణం ద్వారా ఈ 1st నుంచి 3rd వరకు బోనఫైడ్ లేదు అనేది దాంట్లో రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఆ బోనఫైడ్ ఆ యొక్క అఫిడవిట్ ఏదైతే ఉంటుందో లాయర్ అఫిడవిట్ అనేది తీసుకొని మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే రిమైనింగ్ ఆల్ ఒరిజినల్ బోనఫైడ్స్ తీసుకొని పోతే వాళ్ళు మీకు సో ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీద ఫిల్ చేసి సైన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్. సో మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీకు నియర్ బై ఉన్న లాయర్ దగ్గరికి వెళ్ళేసి ఒక అఫిడవిట్ అని తీసుకోవాలి. అఫిడవిట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. వెళ్ళేటప్పుడు మీతో పాటు ఆల్ బోనఫైడ్స్ తీసుకొని వెళ్ళినట్టయితే మీకు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి మ్యాండేటరీ అని చెప్పుకున్నాం. ఎడ్యుకేషన్ కనుక ఓపెన్లో చేసినా, డిస్టెన్స్లో చేసినా, ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేసినా. ఇక్కడ ఓపెన్ డిస్టెన్స్ గురించి మీకు ఆల్రెడీ క్లారిటీ ఉందనుకుంటా. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మీరు చదివిన స్కూల్ అనేది రికగ్నైజ్ లేదు, సో అది గతంలో నడిచింది, ఇప్పుడు నడవట్లేదు, అండ్ ఇప్పుడు దాని నుంచి బోనఫైడ్స్ తీసుకోవడం కూడా పాసిబుల్ కాదు అనుకుంటే అలాంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రైవేట్ స్కూల్స్ అంటాం. రికగ్నైజ్డ్ లేని స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్లో చదివితే అనేది కాదు. ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడున్న ఆల్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవి రికగ్నైజ్డ్ స్కూల్సే, తెలంగాణ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ చేసుకోబడినాయి అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా రికగ్నైజ్ చేసిన స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏంటంటే రికగ్నైజ్ లేని స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రైవేట్ స్కూల్లో. ఆ మోడ్లో మీరు చదివినట్లయితే ఈ విధంగా ఓపెన్లో కానీ, డిస్టెన్స్లో కానీ, ప్రైవేట్ మోడ్లో మీరు చదివితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దీనికి సింపుల్ ప్రాసెస్ ఏంటి, లాయర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీ బోనఫైడ్స్ అన్ని తీసుకెళ్ళి సో మీకు ఏ రీజన్ తోటి మీకు బోనఫైడ్ అనేది లేదు అనేది అక్కడ అఫిడవిట్లో టైప్ చేయించి అతనితోటి సైన్ చేయించుకోవాలి. అది ఏదైతే అఫిడవిట్ ఉందో ఆ అఫిడవిట్ అనేది మీరు మీ రిలవెంట్ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. మీతో పాటు మళ్ళీ ఒరిజినల్ బోనఫైడ్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే బేస్డ్ ఆన్ ఆ అఫిడవిట్ని బట్టి వాళ్ళు మనకు ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే రిటర్న్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్న ఏవైతే 8 పాయింట్స్ ఉన్నాయో ఈ 8 పాయింట్స్ అనేది అందరికీ అప్లికేబుల్, ప్రతి ఆస్పిరెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ 10th నుంచి 16th వరకు ఇవి బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీ బట్టి మీకు అప్లికేబుల్ ఉంటే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాస్ట్. మీకు కేటగిరీ అప్లికేబుల్ ఉంటే, మీరు క్యాస్ట్కి సంబంధించి కేటగిరీకి అప్లికేబుల్ ఉంటే మీరు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంట్లో ఎవరు అంటే ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్టీ స్టూడెంట్ కావచ్చు, బీసీ స్టూడెంట్స్ కావచ్చు. మీరు ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తేనే బేస్డ్ ఆన్ మీ కాస్ట్ బట్టి వాళ్ళు అప్లికేబుల్ అయితే చేస్తారు. ఇక్కడ కేటగిరీ అప్లికేబుల్ కావాలి అంటే సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క ఫాదర్ నేమ్తో తీసుకోవాలి. ఫాదర్ నేమ్తో ఎందుకు అంటే మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది 10th క్లాస్లో ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి 10th క్లాస్లో మీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ అదేవిధంగా తెలంగాణ క్యాస్ట్ అయి ఉండాలి. కొంతమంది ఏపీలో ఉన్నప్పుడు తీసుకున్న క్యాస్ట్ ఉంటుంది, దట్ ఈజ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తీసుకున్న క్యాస్ట్ ఉంటుంది. అలా కాకుండా మీరు కేటగిరీ అప్లికేబుల్ కావాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ అయి ఉండాలి, సరిపోతుంది. దాని మీద తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఉంటే సరిపోతుంది. అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఉండాలి, ఫాదర్ నేమ్ అనేది ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఎవరికి కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది బేస్డ్ ఆన్ మీకు అప్లికేబుల్ ఉండి బట్టి కొంతమంది బీసీ స్టూడెంట్స్కి ఇది నాట్ అప్లికేబుల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే ఇస్తారు. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మీరు అక్కడికి వెళ్ళేసి మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసి మీరు అక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది మీకు అప్లికేబుల్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది. అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది బీసీ స్టూడెంట్స్కి మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, నాన్ క్రిమిలేయర్ లేయర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అవసరం లేదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో మీరు నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ స్టూడెంట్స్ ఓసీ కానీ బీసీ కానీ వాళ్ళ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఓసీ అయినట్లయితే ఓసీకి కొన్నిసార్లు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంటుంది, కొన్నిసార్లు అప్లికేబుల్ ఉండదు. ఒకవేళ మీకు అప్లికేబుల్ ఉంది, సో మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద జాబ్ కొట్టాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఇన్ కేస్ మీరు డిజబిలిటీ పర్సన్స్ అయినట్టయితే మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా దాని రిలవెంట్ సదరన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే, అంటే ఇది అందరికీ నాట్ మ్యాండరీ కాదు. తర్వాత ఎన్ఓసీ అనేది నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే సో ఎంప్లాయీస్ ఉంటారో ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళు మీ ఎంప్లాయర్ నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారో, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అనేది అది తీసుకెళ్తేనే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో అదర్వైజ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ థింగ్ సో ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఒకవేళ మీరు సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే దానికి సంబంధించిన అప్లికేబుల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, రిలవెంట్ ప్రూఫ్ అనేది. ఇవి వచ్చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి 17 సో అసిస్టేషన్ ఫామ్ విత్ ది గెజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ 2 sets అని చెప్పుకుంటున్నాం. సో మనకు సంబంధించి అందులో 2 forms ఉంటాయి, చెక్ లిస్ట్ అని ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి అసిస్టేషన్ ఫామ్స్ సంబంధించి ఇంకొక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ 2 forms మీద సో అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన జిరాక్స్ సెట్ ఏదైతే ఉంటుందో 2 sets జిరాక్స్ పైన చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాటిని 2 sets జిరాక్స్ తీసుకొని గెజెటెడ్ సైన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది టోటల్గా ఆల్ డాక్యుమెంట్స్ పైన. ఇవి తీసుకొని మనం సో మనకి ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇస్తారో ఆ డేట్ రోజు మీ వెన్యూకి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ మనకు సంబంధించి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.